4వ రోజు యుద్ధంలో అర్జునుడు భీష్ముడిని గాయపరిచిన తర్వాత దుర్యోధనుని కోపం మరింత పెరిగింది. అతడు భీష్ముని దగ్గరకు వెళ్లి ఇలా అన్నాడు: పితామహా, మీరు ప్రపంచంలోకే అత్యంత శక్తిమంతుడివి. కాని ఇంకా పాండవులు బలంగా నిలబడుతున్నారు. ఇది ఎలా సాధ్యం? భీష్ముడు నవ్వాడు, కాని తన మనసులో మాత్రం తక్కువపడ్డ అనుభూతి ఉంది. తన మౌనాన్ని విరమించి సమాధానంగా అన్నాడు: నిన్ను రక్షించాలనే నీ కోరిక నన్ను ఈ యుద్ధంలో ఉగ్రరూపం తేవాల్సిన పరిస్థితిలోకి తీసుకొచ్చింది. ఈ రోజు నా అస్త్రశక్తి పరాకాష్ఠకు చేరుతుంది. పూర్వాహ్నం సూర్యోదయానికే భీష్ముడు యుద్ధరంగంలో ప్రవేశించాడు. వారు ప్రయోగించిన బాణాలు దిగంబర గగనాన్ని కూడా తాకినంత శక్తివంతంగా ఉన్నాయి. భీష్ముని ఉగ్రతతో పాండవుల సైన్యంలో విక్షోభం మొదలైంది. అర్జునుడు తన రథంపై శ్రీకృష్ణుని సహాయంతో భీష్ముని ఎదుర్కొన్నాడు. గాంధీవం నుంచి వెలువడిన బాణాలు అగ్నిజ్వాలలు వలె భీష్మునిపై కురిపించబడ్డాయి. భీష్ముడు వాటిని సమర్థంగా తిప్పికొట్టాడు. ఇద్దరి మధ్య దివ్యాస్త్రాల యుద్ధం భీకరంగా సాగింది. భీముడు మళ్లీ విజృంభించాడు. అభిమన్యుడు తన యౌవన శక్తితో ప్రతి దాడిని ధైర్యంగా ఎదుర్కొన్నాడు. ఆయన పోరాటం చూసి పాండవులు గర్వించారు. 5వ రోజు యుద్ధం పాండవులకు గాయాలను మిగిల్చినప్పటికీ వారు ధైర్యాన్ని కోల్పోలేదు. భీష్ముడు ప్రళయంగా మారిన విధంగా దూకుడుగా పోరాడడం పాండవులను కలవరపరిచింది. శ్రీకృష్ణుడు పాండవుల తోడుగా ఉండి ధైర్యాన్ని నింపాడు. ఆ రోజు ఉదయం యుద్ధం ప్రారంభానికి ముందే అర్జునుడు తన ధ్యానంలో శ్రీకృష్ణుని ముందు ఇలా అన్నాడు: ఈ రోజు ధర్మానికి విజయాన్ని తెచ్చేందుకు నా బాణాల శక్తిని ఉపయోగిస్తాను. 6వ రోజు ఉదయాన్నే భీష్ముడు రౌద్ర రూపం ధరించాడు. అతని బాణాలు దిగంబర గగనాన్ని కవర్ చేస్తూ పాండవుల సైన్యాన్ని తుడిచిపెట్టేలా తాకాయి. ఆయన చేతిలో అనేక మూల్యవంతమైన మహారథులు మరణించారు. అర్జునుడు ఈరోజు తన గాంధీవం శబ్దంతో మైదానాన్ని దడిపించాడు. శికారం చూసిన వేటగాడిలా భీష్ముని దిశగా దూసుకెళ్లాడు. శ్రీకృష్ణుడు రథాన్ని నడిపిస్తూ శత్రు వ్యూహాన్ని ఛేదించే విధంగా అద్భుతంగా మార్గనిర్దేశం చేశాడు. భీష్ముడు అర్జునుడు మధ్య ఘోరమైన బాణయుద్ధం జరిగింది. భీముడు మరింత ఉగ్రంగా మారాడు. తన చేతితో రథాల్ని ధ్వంసం చేసి గజసైన్యాన్ని చెదరగొట్టాడు. కౌరవులు అతడిని అడ్డుకునేందుకు ఏమీ చేయలేకపోయారు. 6వ రోజు యుద్ధం ముగిసిన తర్వాత పాండవులు లోపలికి రగిలిపోతున్నారు. భీష్ముని బాణాల వర్షం వారి సైన్యాన్ని తీవ్రంగా నలిపింది. అర్జునుడికి ఇది సహించలేని స్థితి అయింది. శ్రీకృష్ణుడు అర్జునుని ఉత్సాహాన్ని గమనించి మృదువుగా ఇలా అన్నాడు: పార్థా, శత్రువు శక్తివంతుడైనప్పటికీ నీ ధర్మబలంతో నీవే గెలిచేవాడు. అర్జునుడు తన గాంధీవాన్ని దృఢంగా పట్టుకుని మౌనంగా సిద్ధమయ్యాడు. ఈ రోజు అర్జునుడు మరో రాకాసిలా మారాడు. భీష్మునిపై అతడు వరుసగా శరాలు ప్రయోగించాడు. భీష్ముడు అవన్నీ తిప్పికొట్టినా కొన్ని శరాలు అతడి శరీరాన్ని కోసుకుంటూ పోయాయి. ఈ యుద్ధం దివ్యాస్త్రాల మధ్య ధ్వనుల తాకిడి, బాణాల మంటలతో ఆకాశం ఎర్రబడింది. భీముడు శత్రు సైన్యం మీద విరుచుకుపడ్డాడు. గజసేనని నేలకూల్చి శత్రువులపై ఘోరంగా దాడి చేశాడు. అతడి చేతిలో ఇంకా 12 మంది కౌరవ సేనాధిపతులు హతమయ్యారు. అభిమన్యుడు చుట్టూ ఉన్న శత్రువుల మధ్య చురుకుగా పోరాడాడు. తన తండ్రి అర్జునుని శౌర్యాన్ని ప్రతిబింబిస్తూ తనదైన ధైర్యాన్ని చూపించాడు. అర్జునుడి దాడులకు భీష్ముడి శరీరం గాయాల పాలయింది. అయినా కూడా భీష్ముడు కింద పడకుండా నిలబడిపోయాడు. అతడు శరతలపైన పడే రోజు ఇంకా రాలేదు. 8వ రోజు యుద్ధరంగంలో ఒక కొత్త ఉద్రిక్తత వచ్చింది. ఇప్పటివరకు రణరంగానికి రాని కర్ణుడు ఈరోజు పాక్షికంగా రంగప్రవేశం చేశాడు. దుర్యోధనుడు భీష్ముని వద్దకి వచ్చి ఇలా అన్నాడు: పితామహా, మీ శౌర్యాన్ని చూసి గర్విస్తున్నాను. కాని ఈరోజు కర్ణుడిని కూడా రంగంలోకి పంపాలనుకుంటున్నాను. భీష్ముడు ముక్తంగా నవ్వి చెప్పాడు: నువ్వు నీకు నచ్చిన యోధుడిని పంపవచ్చు. కాని అతనికి తన జీవితంలో, యుద్ధంలో ఏం జరగాలో అది అనివార్యమైన కర్మ. దానినుంచి ఎవరూ తప్పించుకోలేరు. 8వ రోజు యుద్ధంలో పాండవులు కొంత ప్రయోజనం పొందినా భీష్ముని శక్తి తగ్గలేదు.
ఈ రోజు రణరంగానికి భీష్ముడు పూర్తిగా ప్రళయంగా మారాడు. తన భౌతిక శక్తితోనే కాదు, దివ్యాస్త్రాలతో కూడిన శక్తితో పాండవుల సైన్యాన్ని చిన్నాభిన్నం చేశాడు. 9వ రోజు ఉదయం సూర్యోదయం సమయంలోనే భీష్ముడు భయంకరంగా రంగప్రవేశం చేశాడు. ఆయన బాణాలు మేఘాల వర్షంలా కురిపించబడ్డాయి. ఆయన చేతిలో ఆ రోజు వేల మంది పాండవుల సైనికులు మరణించారు. అర్జునుడు తన శక్తితో భీష్మునిపై బాణాలు వదిలినా భీష్ముని దివ్యాస్త్రాలను ఎదుర్కోవడం కష్టంగా మారింది. శ్రీకృష్ణుడు రథసారథిగా రథాన్ని సమర్థంగా నడిపుతున్నాడు. కాని అర్జునుడు పూర్తిగా ఉత్సాహంతో లేడు. పాండవుల ధైర్యం దిగజారుతోందని గమనించిన కృష్ణుడు తన శంఖం పక్కన పెట్టి రథసారథి బాధ్యతను విడిచి చక్రాయుధాన్ని చేతబట్టి భీష్మునిపై దూకబోయాడు. భీష్ముడు నవ్వుతూ అన్నాడు, ప్రభువా, నీ చేతిలో చావడం నాకు గొప్ప గౌరవం. అర్జునుడు వెంటనే కృష్ణుని మోకాలపై పడిపోయి అతడిని అడ్డుకున్నాడు. స్వామీ, మీ మాట నీవే తప్పక నిలబెట్టాలి. మీరు ఆయుధం ఎత్తకూడదని ప్రతిజ్ఞ చేశారు. అప్పుడు కృష్ణుడు నవ్వుతూ చక్రాన్ని వదిలేశాడు. ఇంకోవైపు భీముడు గర్జిస్తూ శత్రుసైన్యంపై విరుచుకుపడ్డాడు. అతడి చేతిలో అనేక మంది కౌరవ వీరులు కూలిపోయారు. పాండవుల ధైర్యానికి భీముడే బలంగా నిలిచాడు. 9వ రోజు చివరికి పాండవులు తీవ్ర నష్టాన్ని చవిచూశారు. శ్రీకృష్ణుడు అర్జునుని ఒంటరిగా పిలిపించుకుని ధైర్యంగా ఇలా అన్నాడు, పార్థా, శిఖండి నీతో పాటు ఉన్నాడనుకో. భీష్ముడు స్త్రీలపై ఆయుధం ఎత్తడు. నీవు గాంధీవంతో ఆయన శక్తిని తుడిచేయగలవు. అర్జునుడు ఆ మాటలు వినగానే తల ఊపాడు. శిఖండిని ముందుండి ఉంచుతూ గాంధీవాన్ని తీయడానికి సిద్ధమయ్యాడు. ఈ రోజు శత్రు వ్యూహం కూడా భీభత్సంగా ఉంది. భీష్ముడు మళ్లీ ధ్వజాన్ని ఎగురవేస్తూ రంగంలోకి ప్రవేశించాడు. ఆయన బాణాలు దిశలా లేకుండా పాండవుల సైన్యంలో పడుతున్నాయి. శిఖండి భీష్ముని ఎదుట రథంతో నెమ్మదిగా ముందుకు వెళ్తున్నాడు. భీష్ముడు అతన్ని చూసి బాణం వదలలేదు. ఎందుకంటే శిఖండి స్త్రీ జన్మ పొందినవాడు. ఈ అదృష్టాన్ని అర్జునుడు ఉపయోగించుకున్నాడు. శిఖండిని వెనకుండి అర్జునుడు గాంధీవంతో బాణాలను భీష్మునిపై వర్షంలా కురిపించాడు. భీష్ముని శరీరాన్ని వందల బాణాలు తాకాయి. భీష్ముడు ఇక నిలువలేక కింద పడిపోనూ వద్దన్నాడు. ఆయన తన శరీరాన్ని బాణాలపైనే దించుకున్నాడు. ఇది మహాభారతంలో అత్యంత మృదుత్వమైన దృశ్యం. ఆయన అర్జునునితో ఇలా అన్నాడు, పార్థా, నీ ధర్మ యుద్ధం నన్ను రణరంగం నుండి విశ్రాంతి తీసుకొచ్చింది. సూర్యుని ఉత్తరాయణ ప్రవేశాని వరకు నేను ప్రాణాలను విడవను. అన్నీ వినిపించిన పాండవులు, కౌరవులు అందరూ రోదించారు. ఈ సంఘటనతో కురుక్షేత్ర యుద్ధం తీవ్ర మలుపు తిరుగుతుంది. ఇప్పుడు పాండవుల సైన్యంలో ధైర్యం పెరిగింది. కౌరవులు భీష్ముడి రక్షణ లేకుండా పోయారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి. ఇంకా ఇటువంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూసినందుకు ధన్యవాదాలు.